most important shot, how have human activities affected the depletion of flora and fauna? Human activities affected the depletion of flora fauna. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే అమ్మా నేను ప్రతి వర్డ్ మీనింగ్ చెప్తాను జాగ్రత్త వినండి. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఏం తెలుసా? మనుషులు చేసే మానవ కలాపాలు అంటే మనుషులు చేసే యాక్షన్స్ వల్ల ఈ యొక్క ఫ్లోరా అండ్ ఫౌనా నాశనం అయిపోతుందంట. డిప్రెషన్ అంటే ఏంటి? నాశనం అయిపోయి తగ్గిపోవడం. డిప్రెషన్ అంటే ఏంటి? తగ్గిపోవడం. ఫ్లోరా అండ్ ఫౌనా అంటే ఏంటి? యానిమల్ లైఫ్ అండ్ ప్లాంట్ లైఫ్. సో మనుషులు చేసే పనుల వల్ల ఈ ఫ్లోరా అండ్ ఫౌనా తగ్గిపోతుందంట. ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, వేరియస్ రివర్ వ్యాలీస్ ప్రాజెక్ట్స్ హావ్ ఎఫెక్టెడ్ ది ఫ్లోరా అండ్ ఫౌనా. సో రకరకాల రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో వేరియస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ అంటే ఏంటమ్మా? రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ అంటే లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్, అంటే ల్యాండ్ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్ ఆర్ మౌంటైన్స్. ల్యాండ్ హిల్స్ మధ్య కానీ మౌంటైన్స్ మధ్య కానీ ఉండదని ఏమంటారు? రివర్ వ్యాలీ అని అంటారు. సో ఇలాంటి వేరియస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ ఏమవుతుంది? ఫ్లోరా అండ్ ఫౌనాని ఎఫెక్ట్ అనేది చేస్తుంది. అలాగే ఇల్లీగల్ మైనింగ్ అంటే ఏంటి? వితౌట్ లైసెన్స్ లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా గనులు తవ్వుతున్నారు చూసారా? అంటే గనులు పర్మిషన్ తో తవ్వడం వేరు, పర్మిషన్ లేకుండా ప్రాపర్ లైసెన్స్ లేకుండా తవ్వడం ఏమంటారు? ఇల్లీగల్ మైనింగ్. ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఏమవుతుంది? ఫ్లోరా అండ్ ఫౌనా నాశనం అయిపోవడానికి కారణం అనేది జరుగుతుంది. అలాగే ఇంకా డిఫారెస్టేషన్ అంటే ఏంటి? అడవులు నరికియడం. సో మనుషులు ఈ ఫ్లోరా అండ్ ఫౌనా నాశనం అవడానికి మనుషులు ఇంకేం చేస్తున్నారమ్మా? డిఫారెస్టేషన్ చేస్తున్నారు. డిఫారెస్టేషన్ అంటే ఏంటి? కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్. సో ఆ సిటీస్ లో సిటీస్ కోసం, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కోసం ఫారెస్ట్ లో అడవులన్నీ కట్ చేసేస్తున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ ఫ్లోరా అండ్ ఫౌనా నాశనం అనేది అవడానికి. ఇంకా రకరకాల ఫ్యాక్టరీస్ ని స్థాపించడానికి, అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ని స్థాపించడానికి కూడా, హౌసింగ్ ప్లాన్స్ కట్టడానికి, ఇల్లులు కట్టడానికి, ఫ్యాక్టరీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్యాక్టరీస్ ని అందంగా తయారు చేయడం కోసం, ఇల్లుల్ని రకరకాల డిజైన్స్ తయారు చేయడం కోసం అడవిలోని చెట్లని కట్ చేయడం అనేది చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఫ్లోరా అండ్ ఫౌనా కంప్లీట్ గా నాశనం అనేది అయిపోతుంది. ఇంకా సో ఇలాంటి వల్ల ఏమవుతుంది? ఫ్లోరా అండ్ ఫౌనా నాశనం అయిపోతుంది. ఇంకా యానిమల్స్ ని హంట్ చేయడం, సో ఆ యానిమల్స్ ని వెంటాడడం, సో యానిమల్స్ స్కిన్ ని తీసుకొని బెల్ట్లు తయారు చేసుకోవడాలు, యానిమల్స్ ని చంపడం, ఆ స్కిన్ తో యూజ్ చేయడం. అలాగే టస్క్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ మీన్ బై టస్క్? ఎలిఫెంట్స్ కి టూత్ ఉంటుంది కదా, ఎలిఫెంట్స్ కి ఇలా టూత్ ఉంటుందా, దాన్ని ఏమంటారు? టస్క్. అది దాంతో చాలా యూస్ ఉంటాయి అనమాట. సో దాని నుంచి దాని యొక్క దంతం అంటే ఎంతో ప్రీషియస్ అనమాట, చాలా కాస్ట్. దానివల్ల మనుషులు స్వార్థం కోసం దాన్ని తీసుకుంటున్నారు. కానీ అలా తీయడం వల్ల ఎలిఫెంట్స్ చచ్చిపోతున్నాయి కదా, ఇదెవరు ఆలోచించట్లే. సో మనుషులు వాళ్ళ స్వార్థం కోసం యానిమల్స్ ని, ప్లాంట్స్ ని ఇలా చంపడం అనేది జరుగుతుంది. ఇంకా హార్న్స్ అంటే ఏంటి? కొమ్ములు. అంటే జింక ఒక కొమ్ములు, అదే వాటి కొమ్ములు తీసుకోవడం, సో మనుషులు యూజ్ చేసుకోవడం. ఇంకా ఇలాంటివన్నీ చేయడం వల్ల కొన్ని రోజులు పోతే ఇటువంటి ఎలిఫెంట్స్, యానిమల్ జాతి అంతా కనబడకుండా మాయైపోద్ది. రేపు ఉదయం మీకు ఫ్యూచర్ లో మీ పిల్లలు పుడితే ఆ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మీరు ఏ యానిమల్స్ అయితే చూస్తున్నారో అవే యానిమల్స్ మీ ఫ్యూచర్ తరాలు కూడా కనబడేటట్టుగా వాళ్ళకి ఉండాలి. సో అలా ఉండాలంటే మనం జంతువుల్ని అండ్ ఫ్లోరా అండ్ ఫౌనా, ప్లాంట్స్ ని, యానిమల్స్ ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. లేదంటే ఏమవుతే వెర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఏమవుద్దమ్మా? వెర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అంటే ఏం తెలుసమ్మా? అంటే భూమి మీద ఈ యొక్క స్పీసీస్ ఇవన్నీ కూడా అంతరించిపోవడానికి రెడీగా అవడం, దాని ఏమంటారు? వెర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటారు. సో వెర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటే 1 మార్క్ ఇస్తాడు. భూమి మీద ఏవైతే కనిపిస్తున్నాయో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇవన్నీ అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయన్నమాట. దాన్ని ఏమంటారు? వెర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటారు. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల దిస్ టైప్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ది డిప్రెషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఏంటంటది? ఇల్లీగల్ మైనింగ్ చేయడం, మళ్ళీ డిఫారెస్టేషన్ చేయడం, ఇంకా జంతువుల్ని వెంటాడడం, జంతువుల్ని చంపడం, జంతువుల్ని చంపి జంతువులు ఒక కొమ్ముల్ని, జంతువు ఒక దంతాలు తీసుకోవడం, మనుషులు ఇవన్నీ స్వార్థం కోసం చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? మనుషులు చేసే పనుల వల్ల ఫ్లోరా అండ్ ఫౌనా కంప్లీట్ గా నాశనం అనేది అయిపోతుంది. ఓకేనా? అందరికి అర్థమైందా? హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా? ఓకే.